తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. ఈ నెల 26న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణను సైతం తొందరలోనే పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు ఖరారు చేయగా, సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీఓలు సిద్దం చేశారు. ఎంపీడీఓలు, ఆర్డీఓలు తమ పరిధిలోని మండలాల వారీగా రూపొందించిన రిజర్వేషన్ల జాబితా కలెక్టర్లకు సమర్పించారు. వారు అందించిన వివరాల ఆధారంగా నిబంధనలను సరిపోల్చుకొని జిల్లాల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కలెక్టర్లు నిన్న విడుదల చేశారు. గెజెట్ కాపీలను పూర్తి సమాచారంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖకు ఆన్లైన్లో చేరవేశారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లకు సంబంధించిన జాబితా ఇప్పటికే ప్రజా సంబంధాల శాఖకు చేరింది. ఏ జిల్లా నుంచైనా రావాల్సిన తుది జాబితా ఉంటే ఇవాళ ఉదయంలోపు సేకరించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు పూర్తయిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమవుతుంది. రిజర్వేషన్లను సూచిస్తూ జిల్లాల్లో విడుదలైన గెజిట్ సమాచారం ఆధారంగానే ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 12,760 సర్పంచ్, 1,12,534 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటరు జాబితాలు సిద్దమయ్యాయి. ఓటర్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడం, ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే వార్డులో ఉండేలా మ్యాపింగ్లో తప్పులు సరిదిద్దే ప్రక్రియ పూర్తయింది. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు అందడంతో అధికారులు ఆయా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. పార్టీ గుర్తులు లేకుండానే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు చేపడుతున్నప్పటికీ ఆయా గ్రామాల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. పోటీ చేయాలనుకునేవారు సైతం ఆయా పార్టీల మద్దతు కూడగట్టుకుంటూనే ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ మద్దతుతో గెలిచే అభ్యర్థుల ద్వారా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్న యోచనలో ఆయా పార్టీలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాయి.